నెక్స్ట్ ఏదో పిక్చర్ ఒకటి చేస్తున్నట్టున్నారు కదా? అవునండి. హ్మ్. అవును. అంటే మొన్న ఇప్పుడు డిజ్నీ హాట్‌స్టార్ లో నేను ఒక వెబ్ సిరీస్ చేశానండి. 14 రీల్స్ ఇస్ ద ప్రొడక్షన్ కంపెనీ. హ్మ్. గోపి అచంత గారు, గోపి రామ్ అచ్చంట. అచంత గారు. హ్మ్. అండ్ ద ప్లాట్‌ఫార్మ్ ఇస్ డిజ్నీ హాట్‌స్టార్. వాళ్ళ కోసం నేను ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ విచ్ హాస్ బీన్ రిటెన్ బై ప్రశాంత్ వర్మ, మన హనుమాన్ ఓహ్! డైరెక్టర్. హ్మ్. సో దట్ స్క్రిప్ట్ వాస్ గివెన్ టు మీ బై ప్రశాంత్ అండ్ ఐ డైరెక్టెడ్ ఇట్. కొంతవరకు మా టీం కూడా డెవలప్ చేసింది స్క్రిప్ట్ కి. అండ్ మొన్న రిలీజ్ అయింది అది అదే కదా. 20th కి. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. See, when you are working on something so hard and it's finally out there and the audiences are watching it and they're reaching out to you. See, this is the ఈ ఫుల్ సర్కిల్ మూమెంట్ ఒకటి వస్తుంది. అంటే ఒక డైరెక్టర్ గా అవును. ఇంకొక ప్రాజెక్ట్ బయటకు వచ్చింది, ఇంకొక ప్రాజెక్ట్ రిలీజ్ అయింది. ఆడియన్స్ ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఆడియన్సెస్ కెన్ ఇమీడియట్లీ కనెక్ట్ విత్ యూ డైరెక్ట్లీ. సో ఆ రియల్ టైమ్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫీడ్బ్యాక్ రావడం అనేది, the fact that I've always, my pursuit as a director has always been not to repeat myself, try something which is new, push the envelope. If there is not an element of danger, if there's not an element of fear, I don't pick that directing project, because there has to be an element of risk. For me, that is the kick. Like every subject of mine has been like threatens that. you. Yeah, that threatens me. That challenges me creatively. So whether it's Avakai Biryani Kani, Kont, which is a Konte Ko. Muslim Hindu love story, but completely in a different kind of with, Yes. the way we handle the drama, without violence, without bad language, without subjugating people, without. అవును. Konte Koti was a very pulpy crime drama, maybe a little not what the audiences wanted, but we tried something very, very different. Gods of Dharmapuri, period gangster drama. అది ఏ డైరెక్టర్ కైనా ఒక పీరియడ్ గ్యాంగ్స్టర్ డ్రామా చేయడం అనేది గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, Definitely. ఆ కోరిక. అండ్ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్, ఇట్ వాస్ అ జానర్ దట్ ఐ నెవర్ ట్రైడ్ బిఫోర్. అండ్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు షూట్ ఇన్ అన్ ఎగ్జాటిక్ జంగల్ విత్ హ్యూజ్ కాస్ట్, 30 మెంబర్స్ ఉన్నారు, కాస్ట్ మెంబర్స్. అంత పెద్ద కాస్ట్ మెంబర్స్ తో ఒక ఐలాండ్ కి వెళ్ళి ఒక క్రేజీ సర్వైవల్ స్టోరీ. కాంబినేషన్ ఆఫ్ ప్లేసెస్ అండి. కూర్గ్ లో చేసాము, అండమాన్ అండ్ నికోబార్ లో చేసాము, అండ్ గోవాలో చేసాము. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ప్లేసెస్. సో అది ఫైనలీ వచ్చింది. అండ్ నేను ఇంకొక సినిమా హోప్ఫుల్లీ షుడ్ కమ్ అవుట్ లేటర్ దిస్ ఇయర్. ఒక చిన్న సినిమా నేను నా ఫ్రెండ్స్ తో నేను చేశాను. అండ్ అది ఇంకా స్టిల్ ఎర్లీ డేస్. సినిమా ఇప్పుడు రెడీ అవుతుంది. హోప్ఫుల్లీ తొందరలో సెన్సర్ అయితే మనం థియేటర్స్ దగ్గర తీసుకొస్తాం. ఎప్పుడు అనుకుంటున్నారండి? అది ఇంకా అది మన చేతుల్లో ఉండదు కదండి కంప్లీట్లీ. చిన్న సినిమా కాబట్టి దానికి కావాల్సిన ప్రమోషన్, మార్కెటింగ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ రావాలి. సో తొందరలో మేము అనౌన్స్మెంట్ చేస్తాం ఇంకా నెక్స్ట్ మంత్ లో. And I hope to come again in front of you and talk about that film. 100%. Most welcome anytime. Yes. So అంటే ఇప్పుడు ఇన్ జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తున్నది. నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఒక మంచి పాయింట్ గనుక పట్టుకుని వెళ్ళి మీకు ఇప్పుడు ఒక ఫేస్ వాల్యూ వచ్చింది, ఒక యాక్టర్ గానండి ఇండస్ట్రీలో, లేకపోతే ఒక డైరెక్టర్ గా, ఒక టెక్నీషియన్ గా 27 ఏళ్ల కెరీర్ ఉంది. Still you are very energetic, exciting, interesting. సో మీరు హీరోల దగ్గరికి ఏ లైన్ పట్టుకెళ్ళడం, కథ చెప్పడం చేయట్లేదా? నేను చేయాలి సార్. యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ప్రతివి చిన్న బడ్జెట్, స్మాల్ బడ్జెట్స్, స్లైట్లీ ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్స్ అలాంటివి ఉండే. కానీ నెక్స్ట్ ఇయర్ నేను ఒక ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా, ఒక మేబీ ఏదైనా స్టార్ దగ్గర వెళ్ళి పిచ్ చేద్దామని ఆలోచన వచ్చిందా? ఆలోచన ఉంది. హోప్ఫుల్లీ ఇట్ విల్ హ్యాపెన్. లెట్స్ సీ. మీ దృష్టిలో ఏ హీరోకి చెప్తే మీ కథకి కరెక్ట్? అయితే ఒక మనిషి ఉంటాడు మనకి, ఎవ్రీ డైరెక్టర్ విల్ హ్యావ్ ఏ ఐడియా. అడుకో డైరెక్టర్ ఆ హీరో బాడీ లాంగ్వేజ్, ఆ హీరో మూమెంట్ అవన్నీ నచ్చుతాయి బేసిక్ గానే. అలా ఓకే, ఇంకో హీరో రేపు చెయ్యొచ్చు ఆ కథని, బట్ ముందు చేసేటప్పుడు మాత్రం ఆ హీరోవే ఉంటాడు మైండ్ లో. రైట్. అలాగెవరండి మీకు? ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్? I feel like they're really high up there. అంటే నేను I think somebody like Nani. Yeah. I was going to say Nani, మీరు చెప్పేశారు.
because I feel my పెద్ద హీరోలకి సినిమాలు చేయాలంటే you have to be wired very differently as a director అండి, ఎందుకంటే they have such big personalities and they have such a huge image. You have to be I think a special kind of director to mount a story with even Nani is a huge actor actually. నాని ఇప్పుడు He's- నానితోనే అసలు కష్టాలన్నీ ఐ టెల్ యూ వెరీ Oh, ఆనెస్ట్లీ okay. నాని కూడా వినొచ్చు ఈ మాట. right. ఎందుకంటే నానికి ఇలా చెప్తే సెట్ అవ్వదు, అలా చెప్తే సెట్ అవ్వదు. Okay. తను ఏం చేయాలో ఏంటో అసలు తనే ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటుంటాడు. Right. రెగ్యులర్ గా ఉంటే చేయలేడు, Right. చెయ్యడు, Right. ఏదో అది వేరేగా ఉండాలి. Right. ఇప్పుడు ఏ హీరో అయినా అంతే అనుకోండి Right, ఫర్ right. ఎగ్జాంపుల్. బట్ True. దేర్ ఆర్ సర్టన్ యాడ్ స్టిక్స్. Yeah. ఒక హీరో క్యారెక్టర్ అవును. గ్రాఫ్ ఇలా వెళ్తది అవును. అన్న ఒక కమర్షియల్ టచ్ ఉంటే అవును. హీరోలకి కొంతవరకు దగ్గరగా వెళ్ళగలుగుతారు. అవును. 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 బట్ నాని ఈజ్ ఇంపాసిబుల్. Acha. Okay. I'll keep that in mind. Then I'll think of an alternative if that is the case. Chuddam, I'm not fixated on anyone. I'm always been the guy who's been అంటే excited నేను about నీ the మాట story. నెగిటివ్ గా అనలేదు నాని అదే. గురించి. అదే. తను అలాగా తనని తను అన్వెయిల్ చేసుకునేటప్పుడు ఒక Hmm. స్క్రిప్ట్ లో Hmm. తను ఏదో కట్టిపడేయాలి. Okay. సంథింగ్ షుడ్ అరెస్ట్ హిమ్. True. I think he's somebody who's driven by screenplays and things like స్క్రీన్ that. ప్లే ఏదో ఒక ఐడియా ఉంటుంది, లేకపోతే అవును. తను చేసే సినిమాలు చాలా మంది చేయరండి. అవును. True. Very true. అందుకే నేను అనుకున్నాను నాకు because I have a similar kind of filmography, like in terms of being నేను very అందుకే diverse మీతో and- నేను నాని ఎందుకన్నానంటే వెంటనే right. ఎప్పుడైతే ఆ నలుగురు కాదన్నారో Right, యూ right. డోంట్ బిలాంగ్ టు దట్ జానర్ అనేది నాకు అర్థమైపోయింది. Yeah. సో నెక్స్ట్ కమ్స్ నాని. Yeah. Not that I wouldn't aspire to do it with bigger stars, Andy, but I think దానికి కూడా టైం రావచ్చు. But for now, I'm the kind of filmmaker who's driven by the story. What is it trying to Of say? course. What does it want to do? And ఇప్పుడు ఆ అలాంటి process సినిమాలే లో- కదా సార్. Yeah. మంజుమల్ బాయ్స్ Correct. బ్రహ్మాండంగా ఆడింది. Correct. ఇక్కడ బలగం బ్రహ్మాండంగా ఆడింది, అవును. బేబీ బ్రహ్మాండంగా ఆడింది. అవును. You కమ్ అవుట్ విత్ కంటెంట్, పీపుల్ ఆర్ దేర్ టు టేక్ యూ. True. సార్ Yeah, that's true. I agree. సో రియల్లీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఎందుకంటే Thank you. మీరు ఎప్పుడు నాకు ఒక విచిత్రంగా స్క్రీన్ మీద చూసిన ఈయన ఎవడు అసలు ఏంటి సంగతి అవుతుంది అని చెప్పి మీ పర్సనాలిటీ, మీ పెర్ఫార్మెన్స్ అన్ని చాలా బాగుంటాయి. అండ్ మీ ఆవకే బిర్యానీ కూడా నేను చూసాను, కొత్తగా ఉంటుంది సినిమా. Thank you. టైటిల్ కొత్తగా ఉంటుంది అసలు. అవును. ఆవకే బిర్యానీ రెండు మ్యాచ్ అవ్వవు కదా. అవును. కానీ అది like I'm glad that that film worked for you. It is the easiest way to explain people what the flavor of the film is in the title actually. అది ఆ సినిమాలో రెండు కుదిరింది. మ్యాచ్ అవ్వవు కదా, అవును. అదే సినిమా. అవును. సినిమా అదే అవును. ఫైనల్ గా వచ్చి కానీ ఆ ఫ్యూజన్ కూడా బాగుంటుంది. బాగుంటుంది. మ్యాచ్ అవ్వకపోవచ్చు కానీ ఆ ఫ్యూజన్, ఆ ఫ్లేవర్ ఏది ఉంటుందో కాదు కానీ మ్యాచ్ ఆవకాయ అవ్వదంటే అదే రెండు టూ సెపరేట్ separate ఎక్స్ట్రీమ్స్, yes, రెండు. yes. రెండింటిని మేనేజ్ చేయడమే కదా అవును, కదా. అవును. అది బాగుంది సినిమాలో. దట్ Thank ఐ రియల్లీ అగ్రీ. నేను అందుకే Yeah. ఇట్ స్పైక్డ్ మై ఇంట్రెస్ట్ ఫర్ యూ Okay. సమ్హౌ టు గెట్ యూ అంటు ది స్టూడియో అని చెప్పి. Thank you so much, sir. That too on your birthday. So it feels very, very special. It's very sweet of you to take time out and talk to me. I've always wanted to be interviewed by you because I love the way you probe, ask questions, and you're also a very deeply sensitive person. థ్యాంక్ You యూ. understand an artist. నేను అది గమనించాను మీరు చేసిన ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ you have a very soft, sensitive way and also a very probing and insightful way of getting answers from the people that you interview. So I enjoy watching interviews and it's a real honor for me to sit across the table from you. థ్యాంక్ యూ Thank you, అనీష్ sir. గారు. Thank you so ఆల్ much. ది వెరీ బెస్ట్ అండి. Thanks a lot. మీరు Thanks a lot. మంచి, నాకు ఇప్పటికీ బాగా నమ్మకం, యూ మేక్ ఏ వెరీ గుడ్ డైరెక్టర్. Right. మీ సినిమాల్లో మీరే చేసుకోవచ్చు. అండ్ అప్పుడు మధ్యలో 2 రోజులు గ్యాప్ ఉంటే ఏ శేఖరకంలో పిలిస్తే హలో అనొచ్చు వెళ్ళి వచ్చిన క్యారెక్టర్ కి. Yeah. బట్ ఐ విష్ రియల్లీ దట్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ Yeah. ఆన్ డైరెక్టోరియల్ కెరీర్. Yes. ఎందుకంటే యూ హ్యావ్ సెపరేట్ థాట్, Yeah. separate angle of understanding about things. Yeah. So Hit TV especially wishes you all the very best in all that whatever you undertake Thank you, sir. in all your future endeavors, Thank and you. wish you many more accomplishments in life. Thank you so much. Thank you so much. All the Very very best. God Thank- bless you. Thank you so much, sir. ఇది ఈయన ఈ
వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ విత్ డిఫరెంట్ పెర్సెప్షన్స్, ఆలోచనలు, దృక్పథాలు, అభిప్రాయాలు అన్ని డిఫరెంట్గా ఉంటాయి. అందుకే ఆయన సినిమాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ లెట్ us హోప్ అండ్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.